ఇప్పుడు మనం ఇక్కడ మూలాపేట ఏరియాలోని ఇక్కడ శ్రీ పరశురాములు యొక్క సర్కిల్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ రోజు అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ ఉండే దాదాపు 45 షాపులను అర్ధాంతంగా తీసేయమని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన ఈ రోజు ఇటు ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడే ఇక్కడ పరామర్శించి ఆ యొక్క 45 షాపు యజమానులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇటు కరెంటు బిల్లులు కట్టుకుంటూ అదేవిధంగా శిస్తు కట్టుకుంటూ పన్ను కట్టుకుంటూ ఇక్కడే మేము ఉన్నామని అర్ధాంతరంగా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాం చాలా దారుణం అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడే ఈ ఏరియాకు వచ్చి అందరిని పరామర్శించి మీకు నేనున్నానంటూ గట్టి ధైర్యం అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు మన అంటే పోరాటానికి విరుద్ధంగా పగలగొట్టితే మాత్రం ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం మళ్ళీ షాపులు ఇస్తామని చెప్తున్నారు. అయితే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియా మొత్తం కూడా మాదేనని, అంటే ఏరియాలో ఉండే వాళ్ళంతా పేదవాళ్ళు కాబట్టి వీళ్ళందరూ తమ వాళ్ళని ఇది ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వస్తే వీళ్ళందరికీ ఇక్కడ ఇదే ఏరియాలో ఇప్పుడు షాపులు తీసేస్తే మళ్ళీ షాపులు కట్టిస్తామని చెప్పి గట్టి భరోసా కూడా ఇచ్చారు. అయితే ఈ షాపులన్నీ తీసేసి వీళ్ళందరికీ తోపుడు బండ్లు ఇస్తామని ఇటు కమిషనర్ చెప్పారని చెప్పి ఎమ్మెల్సీ అన్నారు. తోపుడు బండ్ల మీద టీ అమ్ముకోగలుగుతామా, చికెన్ అమ్ముకోగలుగుతామా, పంచర్ వేయగలుగుతామా అని చెప్పి ఇటు ఎమ్మెల్సీ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కానీ ఇటీవల కాలంలో నెల్లూరులో అభివృద్ధి పేరుతో చాలా షాపులు తొలగించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్ అని చెప్పి ఈ షాపులను తొలగిస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 45 కుటుంబాలు రోడ్డును పడతాయని చెప్పి ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఈ షాపులన్నీ తీసేసిన తర్వాత మంత్రి నారాయణ ముఖ్య అనుచరులకి పనులు అప్పగించడానికి వాళ్ళని ధనవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నారాయణ పూనుకున్నట్లు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో కనికరం లేనటువంటి నియోజకవర్గం అంటే పాలకుల యొక్క కనికరం లేనటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందా అంటే నెల్లూరు నగర నియోజకవర్గం అనే చెప్పాలా. ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం విధ్వంసం. నేనేమంటానంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర కానీ అలానే మినీ బైపాస్లో అక్కడ ఫ్లైఓవర్ వేసి అక్కడ సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ చేయడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రోడ్ వైడెన్స్ చేసి అవన్నీ కూడా దాని కింద కొన్ని వేల వాహనాలు వెళ్ళేటువంటి ప్రదేశాలనంతా కూడా క్లియర్గా చేసి రివిట్మెంట్స్ కానీ రోడ్స్ ఎక్స్టెన్షన్స్ కానీ ఫుట్పాత్లు కానీ తయారు చేస్తున్నాం. ఎందుకంటే రోజుకి 20-30 వేల వాహనాలు అవన్నీ కూడా అక్కడ ట్రావెల్ అయ్యేటువంటి ప్రదేశం కాబట్టి. సో అట్లాంటి ప్రదేశాల్లో మీరేం చేస్తున్నారు, ఫుట్పాత్లు వాటన్నిటి దగ్గర కూడా మీకు కావాల్సిన వాళ్ళకి సుమారుగా 35 అడుగులు ఆక్రమించేసి బొంకులు పెట్టించి మీ దగ్గర నారాయణ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఎన్ టీం వాళ్ళందరికీ కూడా వాటన్నిటిని కూడా ఇచ్చిన పరిస్థితి చూసినాం. సుమారుగా 8 కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని వెచ్చిచ్చి మీ దగ్గర ఉండే అటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం కానీ అలానే చేసినటువంటి బ్యూటిఫికేషన్ కానీ మొత్తాన్ని కూడా పాడు చేస్తా ఈరోజు దేనికి పనికి రాకుండా ఆ డబ్బులు కూడా పాడు చేసినటువంటి పరిస్థితి. మరలా కూడా మొన్న చూస్తే డిసెంబర్ 31వ తారీఖున మరలా అజెండాలో ఏం పెట్టినారు, మినీ బైపాస్లో ఉన్నటువంటి సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ మొత్తం దగ్గర కూడా వాటన్నిటిలో కూడా షాప్స్ పెట్టడానికి వాటన్నిటిని కూడా మీ టీంకి ఇవ్వడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తా వాటన్నిటి కూడా అప్రూవల్ తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కేవలం ఏంటంటే ఈ మూలపేట ఇది ఒక మారుమూల ప్రాంతం, ఇక్కడ పెద్దగా ఫ్లోటింగ్ ఉండేటువంటి ప్రాంతం కూడా కాదు. ఈ ప్రాంతం వల్ల తప్ప బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి పెద్దగా తిరిగేటువంటి ప్రదేశం కూడా కాదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 40 ఫీట్ రోడ్డు చాలా క్లియర్గా కూడా ఉంది. ఈ పక్కన కేవలం ఒక 10 అడుగులతో కొన్ని షాప్స్ ఉన్నాయి. చాలా నిరుపేదలు అంటే సుమారుగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 40 మంది ఉన్నారు. అదేవిధంగా అటుపక్కకు వచ్చేటప్పటికి ఇంకొక 40-50 మంది దాకా ఉన్నారు. వారందరూ కూడా అయ్యాయి ఆ ఫామ్స్ అయ్యి సుమారుగా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా శిస్తులు కట్టుకుంటా ఉన్నారు. ప్రతి 40 సంవత్సరాలకు పైనుంచి శిస్తులు కడుతూ ఉన్నారు. కరెంటు బిల్లులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. సో చిన్న బతుకులు వాళ్ళు బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారందరికీ కూడా అనేకమైనటువంటి రకాల పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడు కూడా సరిగ్గా ఉండాలా, చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుండాలా, అలానే టైలర్లు బాగుండాలని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ఇచ్చి వాళ్ళని రక్షించినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు ప్రత్యేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మీకు ఒక్క విషయం ప్రత్యేకంగా మీరు గమనించాలా. ఎండ్ టు ఎండ్ రోడ్లు అని చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్ల బతుకుదెరువు కోసం ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్లు చెప్పి వీళ్ళ కడుపులు కొడతా ఉన్నారు. అదేమని మాట్లాడితే ఇప్పుడు సుమారుగా ఆ పక్కనైతే చాలా మంది చూస్తుంటారు, వాళ్ళందరూ కూడా అంతా కూడా నీట్గా వాళ్ళ ఇళ్ల ముందు అంతా కూడా రోడ్లు వేసేసుకొని ఉంటారు. అంటే ఎక్కడ కూడా గ్యాపులు లేకుండా వాటన్నిటిని కూడా పగలగొట్టి మళ్ళీ ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్ల మీద సుమారుగా వాటికి సంబంధించి ఒక 10 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి సంబంధించి ఆ కాంట్రాక్టర్లు బతికే దానికోసం ఉండే రోడ్లను పగలగొట్టి ఏదైతే ఇళ్ళోళ్ళు ఏడుస్తూ ఉండరు, మా ముందు పైపులు ఉన్నాయి వాటిని పగలగొట్టద్దని చెప్తా ఉండరు.
ఉంటారు. ఆ రోడ్లను పగలగొట్టి ఎండ్ టు ఎండ్ రోడ్లు. ఇకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పేదవాళ్ళంతా కూడా సుమారుగా 40 సంవత్సరాల నుంచి వాళ్ళంతా కూడా ఈ షాపులు పెట్టుకొని వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వాళ్ళు దాని మీద సుమారుగా నెలకు ఒక 10,000 రూపాయలు వస్తే వాళ్ళకి ఇల్లు గడిచే పరిస్థితి. అర్ధాంతరంగా నిన్నటి రోజున వచ్చి ఈ రోజు సాయంత్రం లోపల మీరు అన్నిటి కూడా పగలగొట్టాల్సిందే, మేము ఇక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తామని చెప్పి చెప్తా ఉంటారు. నేను రాత్రి కమిషనర్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను, ఏంటి సార్ ఎండ్ టు ఎండ్ రోడ్లు అంట, వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ అవసరం ఉందా, ఇక్కడ ఈ చెట్లన్నీ ఉన్నాయి, ఈ చెట్ల కింద భాగంలో సుమారుగా ఒక 10 అడుగుల్లో వాళ్ళ అంగళ్ళు పెట్టుకొని బతుకుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా తీసేసి ఈరోజు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయించేసి ఏం సాధించాలని ఈ విధంగా వీళ్ళందరూ కడుపు కొడుతూ ఉన్నారు. పోనీ మీరు జాఫర్ సాహిబ్ కెనాల్ దగ్గర స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పి నేను పేదవాళ్ళ కోసం బతుకుతున్నాను అన్నట్టుగా మీరు మాట్లాడి అక్కడ కొన్ని షాపులు మీ అంటీ వాళ్ళకి ఇచ్చినారు కదా, మరి ఈ విధంగా కూడా ఇక్కడ కూడా ఈ ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేయండి. ఈ పక్కన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ లాగా కొంతమంది సుమారుగా అక్కడ 50 మంది ఉన్నారు కదా, ఈ 50 మందికి చిన్న చిన్న షాపులు పెట్టించి వారందరికీ కూడా అక్కడ బతుకు తెరువు కోసం, ఇక్కడేం పెద్ద ఫ్లోటింగ్ ఉండే ఏరియా కూడా కాదు, మీరు ఫ్లోటింగ్ ఉండే ఏరియాలోనే సుమారుగా 5-6 మండలాల కింద పోవాల్సినటువంటి పరిస్థితుల్లోనే అక్కడే మీరు రోడ్డును ఆక్రమించి మీ షాపులు మీ వాళ్ళకి పెట్టించినప్పుడు ఇక్కడ ఈ రిమోట్ ప్లేస్లో ఇక్కడ ఎవరికి రానటువంటి ప్రాంతంలో ఆల్రెడీ 40 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ ఇక్కడ అన్నీ కూడా ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా తరిమేసి అర్ధాంతరంగా వాళ్ళని తరిమేస్తే రేపటి నుంచి వాళ్ళు ఏ విధంగా బతకాలా? తప్పకుండా చెప్తా ఉన్నా, కమిషనర్ గారిని ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి కలిసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. రేపటి రోజున కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్తాం, ఖచ్చితంగా వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలా. అదేమని గట్టిగా మాట్లాడితే కమిషనర్ గారు అంటారు తోపుడు బండి పెట్టిస్తామంటారు. తోపుడు బండ్లు పెట్టించుకొని ఏం బతకాలా? వాళ్ళు ఉండే వాళ్ళంతా టీ షాపులు పెట్టుకుంటారు, కొంతమంది పంచర్ లంగల్లో పెట్టుకుంటారు, కొంతమంది రకరకాల ఐస్ షాపులు కానీ అట్లాంటివి పెట్టుకుంటారు. చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉంటే తోపుడు బండ్లు పెట్టుకొని వాళ్ళ సాయంత్రానికి ఎత్తుకుపోయి వాళ్ళ ఇళ్ళ కాడ పెట్టుకోవాలంట. వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉంటాయి, వాళ్ళు ఎడ బతుకుతూ ఉంటారు, వాళ్ళ ఇళ్ళ దగ్గర అవి పెట్టుకునే దానికి అవకాశం ఉందా? మీరేదో తోపుడు బండ్లు 4 ఇస్తారని చెప్పి ఆ తోపుడు బండ్లు పెట్టుకోమని చెప్పి సలహా ఇస్తారు. మీరు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు అక్కడ రోడ్డును ఆక్రమించి మీ వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఒకవేళ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసినా కూడా అక్కడ ఉండేటువంటి ప్లేస్లో ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే. నేనైతే చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చేదాకా కూడా ఇక్కడ షాపులు పెట్టుకునే దాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది కాదు. ఒకవేళ కూడదని చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళందరికీ కూడా ఇక్కడ షాప్స్ కట్టించి ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ ఈ లోపలనే ఈ ప్రభుత్వమే మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ తప్పకుండా కూడా ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళకి మీరు డెవలప్ చేసుకోండి, మేమేం కాదని చెప్పట్లా, కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్తే కదా. ఇప్పుడు సర్వేపల్లి కెనాల్ దగ్గర ఒక 200 షాపులు పెడతా ఉన్నారు, వాళ్ళని పిలిచి రిక్వెస్ట్ చేసి మీకు మంచి షాపులు ఇస్తాం, అక్కడైనా కూడా మీ బతుకుదెరువుకి ఇబ్బంది లేకుండా మీ కుటుంబ పోషణకి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ఆ మాటనే చెప్పాలా, లేకపోతే కనీసం ఇక్కడైనా మీరు షాపులు పెట్టుకునే ఏర్పాటనే చేస్తామని చెప్పాలా. అది చెప్పకుండా ఇది చెప్పకుండా మీరు కానీ తీయకపోతే జేసీబీ పెట్టి కూల్ చేస్తామని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎక్కడ కూడా చూడనటువంటి పరిస్థితి మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. తప్పకుండా కమిషనర్ గారిని కూడా చెప్పడం జరుగుతుంది, ఇది మంచి పద్ధతి కాదు, దీనికి సొల్యూషన్ వచ్చేదాకా కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది.